జీవము కలిగిన వాడు కుమారులు కూడా జీవమును కలిగిన వారిగా బ్రతుకుతారు. ఆమేన్. మరణం అనేది చూడకుండా, మరణపు శ్రమలలో ఉండకుండా జీవము కలిగిన దేవుని వెంబడిస్తూ జీవము కలిగి బ్రతికేవారిగా ఉంటారు. నా దేవుడు జీవము లేనివాడు కాదు, నా దేవుడు జీవము కలిగిన వాడు. ఆమేన్. నా దేవుడు చచ్చినవాడు కాదు, చనిపోయి తిరిగి లేచినవాడు. ఆమేన్. నా దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు, ఆయన సమాధి బండను చీల్చి బయటికి వచ్చి అనేక మందికి అగ్గుపడిన సజీవుడైన దేవుడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, జీవము కలిగిన వాడు. ఆయనలో జీవముంది, ఆ జీవము లోకములో ఉంది. ఆ లోకములో ఎవరైతే ఆయన కుమారులకు కుమార్తెలుగా ఉంటారో వారిలో ఆ జీవము కొనసాగుతూ ఉంది. ఆమేన్. ఈరోజు నీవు నేను తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మన దేవుడు, మన తండ్రి జీవము కలిగిన వాడు గనక ఆయన ఆరాధిస్తున్న ఆయన పిల్లలమైన మనము జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకొని జీవించగలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఈ లోకములో దేవుని, జీవము కలిగిన దేవుని కాదని, జీవము లేని, ఏంటంటే జీవము లేని దేన్ని నీవు వెంబడించినా నీవు కూడా జీవం లేనోడివే.